शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भं शङ्कराचार्यमध्यमं भारतीतीर्थपर्यन्तं वन्दे गुरुपरम्परं भारतीकरुणापात्रं भारतीपदभूषणं भारतीपरमारूढं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनां वन्दे वेदान्ततत्त्वजं विद्युशेखरभारतीं रामाय रामभद्राय रामचन्द्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः। శ్రీరామాయణం. శ్రీరామాయణం అంటే శ్రీరామ ప్లస్ ఆయనం, శ్రీరాముడు నడిచిన బాటే శ్రీరామాయణం. శ్రీరామాయణం గురించి ఆదికవి వాల్మీకి మహర్షి మొదలు ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో రకాలుగా రామాయణాన్ని మనకు అందించారు. ఈ రామాయణము మనకెందుకు ఈ సమకాలీన సమాజంలో అని ఒక ప్రశ్న ఉద్భవించవచ్చు. రామాయణము అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనకు కావాల్సింది. ఎందుకంటే రామాయణం చదవడం వల్ల, రామాయణం వినడం వల్ల, రామాయణం కీర్తించడం వల్ల మనకేమొస్తుందని ఒక ప్రశ్న మొదలవుతే, రామాయణం చదవడం వల్ల కానివ్వండి, వినడం వల్ల కానివ్వండి, కీర్తించడం వల్ల కానివ్వండి, మనకు ఏమొస్తుందన్న ప్రశ్నకు మనం ఒక్కసారి ఆలోచించాల్సింది. దీనివల్ల మనకు ఉద్యోగం వస్తుందా తెలియదు, డబ్బు వస్తుందా తెలియదు, బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందా తెలియదు. కానీ శ్రీరామాయణం చదవడం వల్ల మనము మనుషులంగా మారడానికి అవకాశం ఉంటుంది. మనుషులుగా మారడం ఏంటండి? మనం ఆల్రెడీ మనుషులం కదా అనే ఒక ప్రశ్న ఉద్భవించవచ్చు మన లోపల. కానీ ఒక్కసారి మనము గత యుగాలలోకి వెళ్తే మనకు తెలుస్తుంది మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం మనుషులుగా ఉన్నామా లేదా అని. కృతాయుగంలో పెద్దలు చెప్తారు, కృతాయుగంలో ఒక పులి ఒక మేక పక్కపక్కనే నది దగ్గరికి వెళ్ళి దాహం తీర్చుకునేవంట. అంటే అవి పరస్పర శత్రువు జంతువులు ఇప్పుడు కలియుగంలో చూసుకుంటే. కానీ పులి మేకనేమనేదే కాదు. అలాంటి కృతాయుగం తర్వాత వచ్చిన త్రేతాయుగంలో ఒక దేశం అనుకోండి, లేకపోతే ఒక రాజ్యం అనుకోండి, మంచి వ్యక్తులు ఉంటే ఇంకొక రాజ్యంలో ఇంకొక దేశంలో రాక్షసులు ఉండేవాళ్ళంట. అయోధ్యలో రాముడు దశరథుడు లాంటి వాళ్ళు ఉంటే లంకలో రావణాసురుడు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళంట. అంటే ఒక దేశానికి ఇంకొక దేశానికి దూరంగా ఉండేవాళ్ళు. అదే ద్వాపరయుగంకి వచ్చేసేపటికి ఒకే కుటుంబంలో శ్రీకృష్ణుడున్నాడు, శిశుపాలుడున్నాడు, శ్రీకృష్ణుడున్నాడు, కంసుడున్నాడు, శ్రీకృష్ణుడున్నాడు, జరాసంధుడున్నాడు, అలాగే ధర్మరాజున్నాడు, మరియు దుర్యోధనుడున్నాడు. కలియుగంలోకి వచ్చేటప్పటికి మనిషి లోపల మనిషిగా మనం కనబడుతున్నాం, కానీ మన లోపల రాక్షసత్వము దగ్గర 99% ఉందా, 98% ఉందా అని ఆలోచిస్తుంటే సమకాలీన సమాజంలో జరుగుతున్న ఈ అత్యాచారాలు అనుకోండి, ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపిస్తుంది మనిషి రూపంలో ఉన్న రాక్షసులుగా ఉన్నాం. ఈ రామాయణం చదవడం వల్ల మనము మనిషిగా మారే అవకాశం ఉంది. మనిషిగా మారితే ప్రతిదీ ఆనందదాయకంగానే ఉంటుంది. కానీ మనం మనిషిగా మారకపోవడానికి కారణం ఏంటంటే ఈ రాక్షసత్వం ఉండేదే. ఈ రాక్షసత్వం ఉండడానికి కారణం ఏమంటే మనము ఈ చెడు భావనలు, చెడు ఆలోచనలు, అంటే మైండ్ అంతా కరప్ట్ అయిపోతుంది, భావన కరప్ట్ అయిపోయింది. దానివల్లనే మనం ఇవన్నీ ఈరోజు చూస్తున్న సమాజంలో జరిగే అత్యాచారాలకు కారణం అంతా కూడా రాక్షస మనస్తత్వం ఉండడమే. దానికి ఇది జరగకుండా ఉండాలంటే, మనిషిగా బ్రతకాలంటే మనం రామాయణము వినాల్సిందే, రామాయణం చదవాల్సిందే, రామాయణాన్ని కీర్తించాల్సిందే. కానీ రామాయణం అనేటప్పటికీ మనందరికీ తెలిసింది కూడా ఏమంటే, శ్రీ మహావిష్ణువు శ్రీరామ అవతారం ఎత్తాడు గనక తను అన్నీ చేయగలిగాడు అనుకుంటాం. కానీ అది కూడా ఒక తప్పు భావన అని నేను అనుకుంటాను. ఎందుకంటే రామాయణంలో, వాల్మీకి రామాయణంలో మీకు ఎక్కడ కూడా శ్రీ మహావిష్ణువు నేను రామావతారం ఎత్తుతున్నానని మీకు ఎక్కడ చెప్పడు. అదే మీరు అంతకుముందు అవతారాలలో చూసుకుంటే కశ్యప మహర్షికి అతిథికి శ్రీ మహావిష్ణువు వచ్చి నేను వామనుడిగా జన్మిస్తానని చెప్తాడు. అలాగే దేవకీ వసుదేవులకు కూడా శ్రీ మహావిష్ణువు వచ్చి అష్టమ సంతానంగా కృష్ణుడిగా జన్మిస్తానంటాడు. కానీ ఇక్కడెక్కడ కూడా శ్రీరామచంద్రమూర్తి ఒక మానవుడిగా, నరుడుగా జన్మ ఎత్తిండు, కానీ నేను దేవుణ్ణనే భావన ఎవరికీ చెప్పలేదు. ఎక్కడ కూడా మనకు మాయలు చేసినట్టుగా కూడా లేదు. శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజుడికి మానవుడిగా, నరుడుగా పుట్టి తాను పడ్డ కష్టాలు బహుశా ఏ యుగంలో కూడా ఏ వ్యక్తి పడనన్ని కష్టాలు పడ్డాడు. కారణం ఏంటంటే ఒక ధర్మం కొరకు నిలబడ్డాడు. ఈ ధర్మం ఏంటనేది మనకు ఒక ప్రశ్న వస్తుంది. దానికి ముందరగా మనం శ్రీరామాయణంలో ఒక ఫ్లోలో మనం చూస్తే శ్రీరామచంద్రమూర్తి పుట్టిన తర్వాత
12-14 సంవత్సరాల వరకు యువరాజుగా ఇంట్లో ఒక రాజకుమారుడుగా అన్ని ఆనందాలతో ఉన్న రామచంద్రమూర్తికి వివాహం చేస్తామనే సమయంలో విశ్వామిత్ర మహర్షి వచ్చి యాగ సంరక్షణ కొరకు దశరథ మహారాజును అడిగితే దశరథ మహారాజు రామచంద్రమూర్తిని విశ్వామిత్ర మహర్షితో పంపిస్తే విశ్వామిత్ర మహర్షితో వెళ్తున్న రామచంద్రమూర్తి తాను అయోధ్య చక్రవర్తి కొడుకునన్న భావన లేకుండా గురుదేవ నాతో పాటు రథాలున్నాయి, గుర్రాలున్నాయి, ఏనుగులున్నాయి, ఇవన్నీతో పాటు కాకుండా విశ్వామిత్రుడు నడక యాత్రలో తీసుకెళ్తే పాదయాత్రలోనే వెళ్ళి ఆ యాగ సంరక్షణ చేశాడు. అడవిలలో గురుగారితో పాటు చెట్లల్లో లేకపోతే రాళ్ళపైనే పడుకున్నారు, కానీ వాళ్ళు ఏ సుఖం అనుభవించకుండా యాగ సంరక్షణ పూర్తి చేశాడు. ఆ తర్వాత మిథులకు వెళ్ళిన తర్వాత సీతమ్మ వారిని వివాహం చేసుకొని అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఒక 12 సంవత్సరాలు మాత్రమే తాను సుఖపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత యువరాజ పట్టాభిషేకం చేయాలన్న సంకల్పం వచ్చిన వెంటనే కైకేయి మహా తల్లి వలన తాను అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసానికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడ్డాడో మనకు తెలుసు. ఆ కష్టాలు పడుతున్న సమయంలో రామచంద్రమూర్తి ధర్మం అనేదే ఒక ముందు పెట్టుకున్నాడు, కానీ ధర్మం కాకుండా ఇంకేది చేయలేకపోయాడు. ఆ ధర్మమే తనని ముందుకు తీసుకెళ్ళింది. ధర్మం కొరకే తను ముందుకెళ్ళాడు. ఒక మానవుడుగా ఎన్నో కష్టాలు పడ్డాడు. శ్రీరామచంద్రమూర్తి నరుడుగా అడవిలో ఎన్ని కష్టాలు పడ్డాడని మనందరికీ తెలిసినది విషయమే. ఆ తర్వాత తాను పంచవటిలో ఉండి వనవాస సమయం అయిపోతున్న సమయంలో తాను వెనక్కి అయోధ్యకు వచ్చేయాలన్న సమయంలో రావణాసురుడు వచ్చి సీతమ్మ వారిని అపహరించిపోయాడు. అప్పుడు లక్ష్మణస్వామి తర్వాత రామచంద్రమూర్తి ఇద్దరే మిగిలి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎక్కడ పోవాలో తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎవరు సీతమ్మ వారిని అపహరించారో తెలియదు. ఇన్ని కష్టాలు పడుతూ ముందుకు వెళ్ళిన సమయంలో హనుమ సుగ్రీవ మైత్రితోటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్న సమయంలో కిష్కింధలో వారిని కలిసిన తర్వాత అక్కడి నుంచి మొదలయ్యి లంకకు వెళ్ళి లంకలో రావణాసురుడితో యుద్ధం చేసి సీతమ్మ వారిని తీసుకొని వచ్చి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సుఖంగా ఉండాలనే సమయంలో కూడా తనకు మళ్ళీ సీతమ్మ వారిని వనవాసం పంపించాల్సిన అవసరం వచ్చింది. ఇన్ని కష్టాలు పడ్డ రాముణ్ణి తోటి మనం ఏమి తెలుసుకోవాలి, ఏం నేర్చుకోవాలన్న భావన కూడా రావచ్చు ఈ కలియుగంలో. ఎందుకంటే మనం సుఖము సంతోషమే అనుకుంటాం. నా కొడుకు రామచంద్రమూర్తి లాగా ఉండాలని ప్రతి తల్లి అనుకుంటుంది. ప్రతి స్త్రీ నాకు నా భర్త రామచంద్రమూర్తి లాంటి భర్త కావాలనుకుంటుంది. అంత ఎందుకు, ఇప్పుడు కలియుగంలో ఇన్ని మనం చూస్తున్న ఈ ప్రజాస్వామ్య దేశాలలో కూడా ప్రతి వాళ్ళు ఈ ఎలక్షన్స్ కొందరు చెప్పేది రామరాజ్యమే తెస్తానంటారు, కానీ ఏ శ్రీకృష్ణదేవరాయ రాజ్యమో లేకపోతే అశోక చక్రవర్తి రాజ్యమో లేకపోతే చంద్రగుప్త రాజ్యమో తెస్తామని చెప్పరు. కారణం ఏమంటే రామరాజ్యాన్ని మించింది లేదు, శ్రీరామచంద్రమూర్తిని మించిన వ్యక్తి లేడు. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తి ధర్మం అనే బాటలో నడిచాడు. ఇంకొక విషయం చెప్పాలంటే వాల్మీకి రామాయణంలో మొత్తంలో రాముడు ఎవరంటే అత్యంత గొప్పగా వర్ణించిన వ్యక్తి మారీచుడు. మారీచుడు గురించి మనం తెలుసుకునే ముందర మనకు తెలిసిందే, మారీచుడు మాయలేడిగా వచ్చి సీతమ్మ వారిని రావణాసురుడు తను అపహరించే అవకాశం కల్పించిన వ్యక్తి మారీచుడు. అలాంటి మారీచుడే అంటాడు, రామో విగ్రహాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని. నడిచొచ్చే ధర్మమే రాముడు. అలాంటి రాముడు యొక్క బాటలో మనం నడుస్తే ధర్మం అనేది ఉన్నప్పుడు మనకు అన్నీ మంచి జరుగుతుంది. ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో లాభం వస్తుందా, డబ్బు సంపాదన వస్తుందా అనేది చెప్పలేం, కానీ ధర్మం ఉంటే ఇవన్నీ నడిచొచ్చి మన దగ్గరికే వస్తాయి. అదే శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రమూర్తి యొక్క ధర్మం ఎలాంటిదంటే ఆ రోజు కానివ్వండి, ఈ రోజు కానివ్వండి, వ్యవస్థ నడవాలంటే మనకు 2 చక్రాలు ఉండాల్సిందే, ఒకటి సత్యము, ఒకటి ధర్మము. ధర్మాన్ని అనుకరిస్తే మనకు అన్నీ మంచి జరుగుతుందంటారు. రామాయణం చదవడం వల్ల మనం తెలుసుకునేది ఒకటి ఏమంటే వ్యక్తి ధర్మము, కుటుంబ ధర్మము, సంఘ ధర్మము. వ్యక్తి ధర్మం ఏంటంటే ఒక వ్యక్తి ధర్మంగా ఉంటే ఆ కుటుంబంలో ధర్మం ఉంటుంది. ఆ తనని చూసి కుటుంబ సభ్యులందరూ కూడా ధర్మంలోనే ఉంటారు. ఒక కుటుంబం ధర్మంగా ఉంటే రెండో కుటుంబం ఉంటుంది, రెండో కుటుంబం ధర్మంగా ఉంటే మూడో కుటుంబం ఉంటుంది. ఈ 3-4 కుటుంబాలు ఇలా పెరిగిపోతుంటే సంఘమంతా ధర్మంగా ఉంటుంది. అప్పుడు రామరాజ్యం లాంటి సస్యశ్యామల దేశంగా ఉంటుంది ఈ సంఘం కూడా అని చెప్పి పెద్దలు మనకు ఎప్పుడూ చెప్తుంటారు. ఈ ధర్మం అనేది ఎలా తెలుస్తుందంటే మనకు గీతా భాష్యంలో ఆదిశంకరాచార్యులు చెప్పారు, మన మనుగడకు 2 ధర్మాలు ఉంటుందంట. ఒకటి ప్రవృత్తి ధర్మం, ఒకటి నివృత్తి ధర్మం. ప్రవృత్తి ధర్మం ఏమంటే మనం ఏం చేయాలో చెప్పేది ప్రవృత్తి ధర్మం అయితే మనం ఎలా ఉండాలో అని చెప్పేది నివృత్తి ధర్మం. ఈ 2
మనం అనుసరిస్తే మనకన్నీ మంచి జరుగుతుందని చెప్పి గీత చెప్తుంది. మరి ధర్మం అంటే ఏంది, సత్యం అంటే ఏంటంటే సత్యం అనేది ఇది సత్యం, ఇది మధ్యాహ్నము అనేది సత్యం, ఇది రాత్రి అనేది సత్యమే, ఇది సూర్యోదయం అనేది సత్యము, ఇది సూర్యాస్తమనం అనేది కూడా సత్యము. ధర్మం మనకు కనబడదు. మరి ధర్మం కనబడినప్పుడు ధర్మంగా ఉన్నామని ఎలా తెలుస్తుంది అంటే మన కర్మను ఆచరించడం వల్లనే ధర్మం తెలుస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే మనం ఒక ఆఫీస్కు వెళ్తున్నాం. ఆఫీస్కు వెళ్ళే సమయము 9 కంటే మనం 9కి వెళ్ళి మన కర్మ ఆ రోజు మన యొక్క ఉద్యోగ ధర్మం నెరవేరుస్తేనే అప్పుడు అది ధర్మం కింద వస్తుంది. అలా కాకుండా మనము కర్మను అనుసరించకపోతే ధర్మంలో ఉండమని చెప్పి మనకు తెలుస్తుంది. ఇదే మనం చూడాల్సిందంతా కూడా రామాయణంలో మనం తెలుసుకోవాల్సింది. శ్రీరామచంద్రమూర్తి బాలకాండ నుంచి మొదలు పెడితే అవతార పరిసమాప్తి వరకు తాను వేసిన ప్రతి అడుగు మనము అనుకరించవచ్చు. రామాయణంలో ఉన్న గొప్పతనమే ఇది. రామచంద్రమూర్తి ఎలా ఉండేవాడంటే అయోధ్యలో చెప్తారు, రాముడు స్మితపూర్వ భాష అంటారు రాముణ్ణి. స్మితపూర్వ భాష అంటే తానే ముందు నవ్వుతూ ఎదుటి వ్యక్తిని పలకరించేవాడంట. అతను చిన్నవాడే కావచ్చు లేదా పెద్దవాడే కావచ్చు. అంతేకాకుండా రామచంద్రమూర్తి ఎలా అంటే తనకెవరన్నా తెలిసి తెలియక ఉపకారం చేస్తే కూడా వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకునేవాడంట. అదే తనకు అపకారం చేస్తే 100 అపకారం చేసిన వ్యక్తిని కూడా క్షమించేవాడంట. ఈ ఉపకారం చేసే వ్యక్తిని ఎందుకు గుర్తుపెట్టుకోవాలనంటే కిష్కింధకాండలో ఆఖరి శ్లోకం కూడా అదే చెప్తుంది. కృతజ్ఞత భావన అనేది ఉండాలంట. ఎందుకంటే కృతజ్ఞత భావన లేకపోతే దానివల్ల వచ్చే మనకు ఇబ్బందులు ఏమిటంటే గోహత్య చేసిన వాడి కానివ్వండి, చోరుడికైనా కానివ్వండి, సురపానం చేసిన వాడికి కానివ్వండి, లేకపోతే వ్రతభంగమైన వాడికి కూడా క్షమాభిక్ష ఉందంట, కానీ కృతజ్ఞుడికి క్షమాభిక్ష లేదంటారు. ఈ రామచంద్రమూర్తి నుంచి మనం తెలుసుకోవాల్సినవన్నీ కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలే అనుకుంటాం. మనకు తెలుసు అనుకుంటాం, ధర్మం తెలుసు, మనకు ధర్మాన్ని ఆచరించకపోవడమే ఈరోజు మనకున్న ఇబ్బందులన్నిటికీ కారణం. ఈరోజు మానవుడు ఎక్కడికి పరిగెత్తుతున్నాడో తనకు తెలియదు, ఎందుకు పరిగెత్తుతున్నాడో తెలియదు, ఎంత స్ట్రెస్లో ఉంటున్నాడంటే తనకు తెలియకుండా ఏదో ఒక అంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ అంధకారం నుంచి మనం బయటికి రావాలంటే రామచంద్రమూర్తి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎన్నో ఉన్నాయి. శ్రీరామాయణం నుంచి నేర్చుకోవాల్సినవి కూడా మనకు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనకు తెలియాలంటే రామాయణం మనం చదవాలి, రామాయణాన్ని కీర్తించాలి, రామాయణాన్ని మనం వినాలి. అప్పుడే రాముడి బాటలో నడిచే అవకాశం ఉంటుంది మనకు. శ్రీరామచంద్రమూర్తిలో ఉన్న గొప్ప గుణం ఏమంటే తాను ఎక్కువగా వినేవాడు, తక్కువగా మాట్లాడేవాడు. మాట అనేది ఎంత ముఖ్యమో రామాయణం చదివితే మనకు తెలుస్తుంది. మాట ఒక్కసారి కూడా మన నోట్ల నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేదు. రామచంద్రమూర్తిలో ఉన్న గొప్పతనం ఏంటంటే తాను ఎక్కువగా వినేవాడు, తక్కువగా మాట్లాడేవాడు. మీరు ఏ సంఘటనను తీసుకోండి, రామచంద్రమూర్తి నుంచి మనకు తెలిసేదే అది. రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షితో వెళ్తున్నప్పుడు కూడా తాను ఒక స్త్రీ, ఆ స్త్రీని చంపాలా వద్దా అన్న సంశయం తన మదిలో మెదిలితే గురుగారు చెప్తారు, ఎందుకనంటే ఒక స్త్రీని ఎందుకు ఎన్నిసార్లు ఇంతకుముందు ఎందుకు చంపారన్న భావన దాని అర్థం చెప్పిన తర్వాత రామచంద్రమూర్తి తాటకని చంపేస్తాడు. ఒక విషయం ఏదైనా చేసే ముందు నలుగురు నుంచి వినడం మనం అలవర్చుకోవాలి. కానీ ఈరోజు సమాజంలో ఏమవుతుందంటే ప్రతిదీ నాకు తెలుసన్న అహంకారంతో మనం ఎవరి మాట వినడం లేదు. రామచంద్రమూర్తిలో ఉన్న గొప్పతనం ఏమంటే మనకు అయోధ్యకాండ నుంచి మనకు మొదలవుతుంది. రామచంద్రమూర్తి ఎలా వినేవాడు, ఎంత తక్కువగా మాట్లాడేవాడు అని చెప్పేసి. తన తండ్రి చెప్పిన తర్వాత అయోధ్య నుంచి వెళ్ళిపోయేటప్పుడు అయోధ్య వాసులందరూ ముందుకు వస్తారు, రామా నువ్వు వెళ్ళకూడదంటారు. ఆఖరుకు దశరథ మహారాజు, లక్ష్మణుడు కూడా అంటారు మనం ఎదిరించి రాజ్యం తీసుకోవాలని. లేదు, సత్యము ధర్మము నా తండ్రిని నిలబెట్టాలి, నా తండ్రి మాట నేను నిలబెట్టాలన్న దృక్పథంతో తాను అరణ్యవాసానికి వెళ్ళాడు. అరణ్యవాసంలో ఆఖరు నుంచి మనకు మొదలవుతుంది రాముడు ఎంతగా వినేవాడంటే తాను చిత్రకూట పర్వతం నుంచి ముందుకు వెళ్ళేటప్పుడు అత్రి ఆశ్రమంలోకి వెళ్ళినాక అనసూయమ్మ వారు సీతమ్మ వారితోటే ఎక్కువ మాట్లాడుతుంది, రామచంద్రమూర్తితోటి మాట్లాడదు. అయినా కానీ రామచంద్రమూర్తి అక్కడ ఒక ప్రేక్షకుడు మాదిరిగానే విన్నాడు, కానీ తాను ముందుగా వచ్చి తాను ఏది కల్పించుకొని మాట్లాడాడు. ఆ విధంగా ముందుకు వెళ్తున్న రామచంద్రమూర్తికి శరభంగ మహర్షి ఎదురొస్తారు. శరభంగ మహర్షి దర్శనమైన తర్వాత శరభంగ మహర్షి చెప్తాడు, రామ ఈ దండకారణ్యంలో ముందుకు వెళ్తే నువ్వు సుతీక్ష మహర్షిని దర్శనం చేసుకో, నీకు శుభం జరుగుతుంది అంటాడు. సుతీక్ష మహర్షి దర్శనం చేసుకుంటాడు. సుతీక్ష మహర్షి చెప్తాడు రామచంద్రమూర్తికి అగస్త్యుడి దర్శనం చేసుకోమని.
అగస్త్య మహర్షి దర్శనం చేసుకున్న తర్వాత అంటే ప్రతి వారి మాట వింటున్నాడు. ఎక్కడ కూడా నేను శ్రీ మహావిష్ణు అవతారమని కానీ నాకు వీరు చెప్పడం ఏందన్న దృక్పథంతో కాకుండా తాను నరుడు మానవుడన్న భావనతోటే అగస్త్య మహర్షి దర్శనం అయిన తర్వాత అగస్త్య మహర్షి చెప్తాడు, అగస్త్య మహర్షితో ప్రార్థిస్తాడు, స్వామి మేము ఇక్కడ ఈ అరణ్యవాసం పూర్తి చేసుకోవడానికి మేము ఉండే ఒక మంచి స్థలం సూచించండి అంటే అగస్త్య మహర్షి పంచవటికి వెళ్ళే దారి చెప్తాడు. పంచవటికి వెళ్తుంటే జటాయువు ఎదురుపడుతుంది. జటాయువుని అడుగుతాడు, ఎవరు నువ్వని. జటాయువు చెప్తుంది, తాను దశరథ మహారాజు స్నేహితుడినని. అంటే రామచంద్రమూర్తి ఒక పక్షితో కూడా పక్షి మాటలు కూడా విని దానితో స్నేహం చేస్తాడు. మనందరికి తెలిసిందే, పంచవటిలో సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించినప్పుడు తాను ఏం చెయ్యాలో తెలియదు, ఎక్కడ పోవాలో తెలియదు, కన్నీరు కారుతూనే ఉంటుంది. లక్ష్మణస్వామి ఎంతో బ్రతిమలాడుతుంటాడు, మనం వెతకాలి అని చెప్పేసి. ఎక్కడ వెతకాలో తెలియదు. ఆ సమయంలో కొన్ని జంతువులు, లేళ్ళు, పక్షులు, ఇవన్నీ కూడా జింకలు ఆకాశం దిక్కు చూస్తూ తనకు దక్షిణ దిక్కు పరిగెత్తుతుంటాయి. అంటే ఆ పక్షులు, ఆ జంతువుల మాట కూడా విని రామచంద్రమూర్తి దక్షిణ దిక్కుకు వెళ్ళాడు. ఆ సమయంలో ఎంతో ఓదార్చిన లక్ష్మణస్వామి నాకన్నా చిన్నవాడన్న భావనతో కాకుండా లక్ష్మణస్వామి మీదనే పూర్తిగా ఆధారపడి దక్షిణ దిక్కుకు వెళ్తుంటే కొనావు పెడుతూ ఉన్న జటాయువుని కలిసిన తర్వాత జటాయువు చెప్తుంది, రామ, రావణాసురుడు అనే ఈ రాక్షసుడు సీతమ్మ వారిని అపహరించాడు, దక్షిణ దిక్కుకు వెళ్ళాడు, కానీ తను ఎక్కడుంటాడో నాకు తెలియదు అంటుంది. ఆ దక్షిణ దిక్కుకు వెళ్తున్న సమయంలోనే రామచంద్రమూర్తికి కబంధుడనే ఒక రాక్షసుడు ఎదురుపడతాడు. ఆ కబంధుడిని సంవరించిన తర్వాత కబంధుడు చెప్తాడు రాముడికి, రామ, నాకు ఆ రాక్షసుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోయిన వ్యక్తి ఎక్కడుంటాడో నాకు తెలియదు, కానీ నీకు ఈ దారి చూపెట్టే వ్యక్తి గురించి నేను చెప్తాను. కిష్కింధలో సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు. ఆ సుగ్రీవుడు ఎలాంటి వ్యక్తి అంటే సూర్యుడి అంశతో జన్మించిన వాడు కనుక సూర్యకిరణాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో ప్రపంచంలో అక్కడ వరకు తనకు తెలిసి ఉంటుంది. కనుక నువ్వు సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి స్నేహం చేస్తే నీకు రావణుడి ఉండే స్థలం చెప్తాడు, సీతమ్మ వారిని తిరిగి పొందే అవకాశం ఉందని చెప్తాడు. రామచంద్రమూర్తి మళ్ళీ ఈ రాక్షసుడి మాట విన్నాడు. ముందుకు ప్రయాణమై కిష్కింధకు వెళ్ళిన తర్వాత ఒక వానరుతో స్నేహం చేశాడు. వానరుడు కూడా అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఎందుకంటే వాలి రాజ్యం నుంచి ఇతన్ని తరిమేసి సుగ్రీవుడి యొక్క భార్య రుమను తన దగ్గర పెట్టుకున్నాడు. అలాంటి వానరుతో కూడా స్నేహం చేశాడు. వానరుడు అనే చిన్నచూపు లేకుండా ఉన్నాడు. ఈ విధంగా ముందుకు వెళ్తున్న రామచంద్రమూర్తి ఎక్కడైనా మీరు చూడండి, వినేవాడు కానీ ఎక్కువగా మాట్లాడేవాడే కాదు. వాలి సంవారణ తర్వాత లంకకు ప్రయాణమైనప్పుడు కూడా సముద్రానికి యువతల ఒడ్డున ఉన్నప్పుడు విభీషణుడు శరణు అని వస్తే రామచంద్రమూర్తి అతనికి శరణు ఇచ్చే ముందర కూడా తనతో ఉన్న ఈ సుగ్రీవుడు, ఆంజనేయుడు, మైందవుడు, అంగదుడు వీళ్ళందరి అభిప్రాయం అడుగుతాడు. వీళ్ళందరి అభిప్రాయం కూడా ఏంటంటే ఇతను శత్రువు నుంచి వచ్చిన వాడు రేపొద్దున మనకి ఏదైనా ఇబ్బంది చేస్తాడన్న భావనతోటే ఉంటారు. కానీ రాముడు వాళ్ళందరి మాటలు విని కూడా వాళ్లకు తన మనసులో ఉన్న మాట చెప్తాడు. ఏమనంటే, ఇతను శత్రువు నుంచి వచ్చిన వాడైనా కానీ మనల్ని శరణు అన్నాడు కనుక మనం శరణు ఇవ్వాల్సిందే అంటాడు. ఈ విధంగా చూస్తే మనము తను అవసరమే లేదు ఈ వానరుల మాట వినడానికి, సుగ్రీవుడి మాట వినడానికి. నేను చెప్తున్నాను విభీషణుని తీసుకోవచ్చనొచ్చు, కానీ ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణము, ఒక ధర్మంను అనుసరించే వ్యక్తి తన స్నేహితుల మాట కూడా వినాలి, తన శ్రేయోభిలాషుల మాట కూడా వినాలనేదే మనకు ఈ ఘట్టం నుంచి మనకు తెలుస్తుంది. ఏ విధంగా చూసినా కానీ రామచంద్రమూర్తి అందరూ మాటలు వినేవాడు. తాను చెయ్యాలనుకున్న పని తను నలుగురితో మాట్లాడి తన శ్రేయోభిలాషుల నుంచి కూడా సలహాలు తీసుకొని తను ముందుకు వెళ్ళేవాడు. కానీ నాకే తెలుసు నేనే చేస్తానన్న భావనతోటి ఏ రోజు కూడా ముందుకు వెళ్ళదే. అదే రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. అందుగురించే ఎన్ని యుగాలైనా కానీ మనము ప్రతిరోజు ప్రతి నిమిషము రాముణ్ణి దర్శించడానికి ప్రయత్నం చేయడానికి, కీర్తించడానికి ప్రయత్నం చేయడానికి, భక్తితో మనం పరవశించిపోవడానికి కారణం రాముల్లో ఉన్న ఈ గొప్పతనాలే. మనము శ్రీరామాయణం అనుకోగానే అందరం మనం ఏమనుకుంటామంటే ఇది పురాణము, ఇతిహాసము. ఇప్పుడున్న ఈ సమాజానికి ఇది ఉపయోగమా కాదా అనుకుంటాం. కానీ శ్రీరామాయణము ఈరోజు ఉన్న మీ ఏ సబ్జెక్టుని తీసుకున్నా శ్రీరామాయణంలో ఆల్రెడీ మనకున్నది. మీరు ఒక ఉదాహరణ చెప్తాను. శ్రీరామాయణం పొలిటికల్ సైన్స్, శ్రీరామాయణం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, శ్రీరామాయణం ఎకనామిక్స్, శ్రీరామాయణం లీడర్షిప్, శ్రీరామాయణం సైకాలజీ, శ్రీరామాయణము హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, శ్రీరామాయణము
టీమ్ మేనేజ్మెంట్, ఏ సబ్జెక్ట్ అన్న తీసుకోండి, శ్రీరామాయణంలో 3 యుగాలకు ముందరనే మనకు నేర్పించాను. ఈ రోజున్న ఈ వెస్టర్న్ మేనేజ్మెంట్ అంతా కూడా ఈ 40-50 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదో కొత్తగా మనకు నేర్పిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ శ్రీరామాయణంలో ఎప్పుడో ఇవన్నీ ఉన్నాయి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది ఈరోజు కొత్తగా మనకు ఒక 50 సంవత్సరాల క్రితమో 60 సంవత్సరాల క్రితమో వచ్చిందని అనుకుంటాం. కానీ శ్రీరామాయణంలో రామచంద్రమూర్తి చిత్రకూటంలో ఉన్నప్పుడు భరతుడు రామచంద్రమూర్తిని తిరిగి అయోధ్యకు తీసుకెళ్లాలన్న దృక్పథంతో శపథం చేసి వస్తాడు, అన్నేను వెనక్కి తీసుకెళ్ళి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేయాలని. ఎప్పుడైతే భరతుడు చిత్రకూటంకి వచ్చిన తర్వాత భరతుడి యొక్క ముఖ కవలికలు చూసి తనకు రాముడికి అర్థమవుతుంది దశరథ మహారాజు పరమదించాడని చెప్పేసి. ఆ సమయంలో తనకు తెలియకుండానే భరతుడికి, ఎందుకంటే భరతుడే రాజుగా ఉంటాడు, ఎందుకంటే రాముడి నిర్ణయం ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా నా తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాల వరకు తిరిగి ఏ రాజ్యంలో కాళ్ళు పెట్టనన్న భావనతోటే ఉన్నాడు కనుక భరతుడిని అడుగుతాడు, భరత నువ్వు రాజ్యాన్ని ఎలా పాలిస్తున్నావు అని మొదలుపెట్టి నువ్వు మంత్రులను సెలెక్షన్ ఎలా చేసుకుంటున్నావు అంటాడు. ఈరోజు మనం అంటున్నామే ఏదైతే రెఫరెన్సెస్ గురించి కానీ లేకపోతే ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్ కానీ అవన్నీ కూడా రామచంద్రమూర్తి అప్పుడే చెప్పాడు. అంతేకాకుండా మన ఎంప్లాయీస్ అనుకోండి, మనతో ఉండే టీం మెంబర్స్ని కానీ ఇల్ ట్రీట్ చేయడం వల్ల మనకు వచ్చే ఇబ్బందుల గురించి రామచంద్రమూర్తి ఏం చెప్తాడంటే ముఖ్యంగా సైనికులకు నువ్వు గౌరవించాలి, సైనికులను నువ్వు సన్మానించాలి, ఎందుకంటే మన రాజ్యానికి కాపలగా ఉండేది సైనికులే అని చెప్పేసి. ఆ సైనికులను కానివ్వండి, ఆ సైనికులను చిన్నవాళ్ళన్న దృక్పథంతో ఉండకూడదు అంటాడు. అందుగురించి ఏమంటాడంటే నీ రాజ్యంలో పనిచేసే వాళ్ళందరికీ కూడా నువ్వు సమయానికే జీతాలు ఇస్తున్నావు అంటాడు. అంటే మనం ఈ శాలరీ పేమెంట్ గురించి ఈరోజు మనం ఏదో 5th డేట్ నాడో 7th డేట్ నాడో 10th డేట్ నాడో ప్రాంప్ట్గా ఇవ్వాలని మనం అనుకుంటాం. కానీ రామాయణంలో రామచంద్రమూర్తి ఎప్పుడో